సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? ఇంట్లో పనంతా నేను ఒక్కదానే చేసుకునేసరికి అసలు ప్రపంచంలో ఏమవుతుందో తెలుసుకునేంత టైమే దొరకడం లేదు. చాలా రోజులకి ప్రపంచంలో ఏమవుతుందో తెలుసుకునేంత టైం ఇప్పటికి దొరికింది. కాసేపు టీవీ చూద్దాం. వెల్కమ్ టు తుపు టీవీ. ఇప్పుడే అందిన తాజా వార్త. తాజా వార్త ఏంటో? భారీగా తగ్గిన బంగారం ధరలు. బంగారం ధరలు తగ్గాయా? ఇప్పుడే వెళ్ళి కొనుక్కోండి. లేట్ చేస్తే బంగారం ధరలు మరికొద్ది రోజుల్లోనే భారీగా పెరుగుతాయి. ఏంటి? ఇప్పుడే వెళ్ళి కొనుక్కోకపోతే బంగారం ధరలు మళ్ళీ పెరుగుతాయా? ఇప్పటితో ఈ బ్రేకింగ్ న్యూస్ సమాప్తం. వామ్మో! ఏమండి? ఏంటి? ఏం కొంపలు మునిగాయి? ఏంటి కొంపదీసి మీ అయ్య బకెట్ తన్నేశాడా? అబ్బా ఆపండి. ఏంటి పాడు మాటలు? మరి ఇంకేంటి? ఒకసారి ఈ న్యూస్ చూడండి. పెట్టు. భారీగా తగ్గిన బంగారం ధరలు. ఇప్పుడే వెళ్ళి కొనుక్కోండి. లేట్ చేస్తే బంగారం ధరలు మరికొద్ది రోజుల్లోనే భారీగా పెరుగుతాయి. చూసారా? చూసా. మరేమర్థమైంది? అవేవో బంగారం ధరలు తగ్గాయని చెప్తున్నాడు. మరేంటి చూస్తున్నారు? ఏం చేయమంటావే? వెళ్ళి కొనండి. ఏమే కొనడానికి అవేం కూరగాయల మార్కెట్లో దొరికే కూరగాయలు కాదు, బంగారం. నేను కూడా కొనమంది కూరగాయలు కాదు, బంగారం. మరి అదేంటే ఇన్ని రోజులు ఎందుకు కూరగాయలు కొనమన్నావు? ఆపుతారా? మీ కుళ్ళు జోలకు నవ్వేంత సీను ఇక్కడ లేదు. నాకు బంగారం కావాలి, వెళ్ళి కొనండి అంతే. ఏంటి మమ్మీ మీ లొల్లి? వచ్చావా నాయనా? కళ్ళ ముందు కనిపిస్తున్నాను కదా. అరే మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైంది? అబ్బా అనవసరంగా బుక్ అయ్యా. అంటే ఈసారి కూడా అస్సామేనా? వావ్, మీకు 100కు 100 మార్కులు. యా, ఓ పక్క మీ అమ్మ బంగారం కొనమని పీక్క తింటుంది, నువ్వేమో ఏ పని పాట లేకుండా ఖాళీగా మేస్తున్నావు. నాకు బంగారం కావాలి. ఆపవే బాబు. నీ సంగతి ఏంట్రా? నా సంగత? అవును. ఏముంది, ఎప్పట్లాగనే జం. రే ఎక్కడున్నావురా? తొందరగా మన స్పాట్కు వచ్చేసాయి. అవునరా, మునిగాయి. మళ్ళీ మా అయ్య ఫుట్బాల్ ఆడుకోబోయాడురా, జస్ట్ మిస్. నోటి దూల. ఇది కరెక్ట్, కానీ మా ఇంట్లో కూడా ఆడుకుంటున్నారా, మరి ఏం చేద్దామంటావు? అందుకే రా నిన్ను పిలిచింది. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు మీరు? నేను మనిషిని. నువ్వు మనిషివా, కుక్కవా, పందివా, జంతువా అని నేను అడగలేదు. నువ్వు ఎవరు? మల్లెడుగు. నువ్వు ఎవరు? మల్లెడుగు. ఎవరయ్యా నువ్వు? మల్లెడుగయ్యా. అదేనయ్యా, నువ్వు ఎవరు? మల్లెడుగు. ఒరేయ్ నిన్ను చంపేస్తా. ఎవరా నువ్వు? మల్లెడుగా. అచ్చ బాబోయ్, నేను వీడిని చంపేస్తా చంపేస్తా చంపేస్తా. నువ్వు ఉండరా, నేను అడుగుతా. అలా కాదనుకోను. మీరెవరు? మీ పేరేంటి? అదే కదా చెప్తున్నా, మల్లెడుగు. అరే వీడి ఇలా వినాడు గాని వీడిని చంపేస్తా. ఒరే మళ్ళీ అడుగుతా నావు. చూసారు కదా అంకుల్, పిచ్చ కోపంతో ఉన్నాడు, వాడిని ఆపలేం. కాబట్టి మీరెవరు? మీ పేరేంటి? చూడు బాబు, నా పేరే మల్లెడుగు. అదేం పేరా బాబు, కాసేపు చంపేశావు. ఒక్క నిమిషం. చెప్పరా. నేను మన కంపెనీని ఎక్స్పాండ్ చేయడానికి లొకేషన్ చూడడానికి వచ్చా. అదేనోయ్, నాకు 2 కూతుర్లు ఉన్నారు కదా. ఏంటి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు కదా. ఏంటి, 2 కూతుర్లా?
ఆ, వారి పేరు మీదనే కదా కంపెనీలు ఉన్నాయి. అదేరా, మరి నాకు వయసు పెరిగిపోతుంది కదా, అందుకే నా ఇద్దరు కూతుళ్ళకి నా కంపెనీల్లో అన్నీ కూడా వాళ్ళ పేరు మీద రాసేసి నేనేం చక్క లండన్కి వెళ్ళి సెటిల్ అయిపోతా. ఆ, సరేరా, ఉంటా మరి. అదయ్యా విషయం. అంకుల్, మీ ఇల్లు ఎక్కడా? ఎందుకు బాబు? ఏం లేదు అంకుల్, ఎప్పుడైనా అటు పక్కన వచ్చినప్పుడు హాయ్ చెప్దామని. ఆ, అందుకా? ఏం లేదు, ఇలా వెళ్ళి అలా తిరిగి అలా వెళ్తే అదే మా ఇల్లు. ఓకే అంకుల్. ఆ, సరేనయ్యా, ఉంటా మరి. అసలుకే నాకు చాలా పనులున్నాయి. అవును అంకుల్, చాలా పనులుంటాయి. అసలుకే కోటీశ్వర్లు. వెళ్ళండి. ఓకే. రేయ్, ఐడియా. ఏంట్రా? వాడికి 2 కూతుళ్ళు ఉన్నారు. అయితే మనమిద్దరం. అయితే వాళ్ళిద్దరు మనిద్దరం. ఏంటి? వాళ్ళిద్దరు మనిద్దరం. నాకు అర్థం కాలేదురా. పిచ్చి సన్నాసి, రోజు మనం ఇంట్లో తిట్లు తినే బదులు వాళ్ళిద్దరిని లైన్లో పెట్టామే అనుకో. అనుకుంటే ఏం చక్క వాళ్ళిద్దరికి మనం మొగుళ్ళం అవుతాం. ఆ తర్వాత ఆ కంపెనీలకు మనిద్దరం బాసులు అవుతాం. సూపర్ ఐడియా. కానీ ఎలా రా? వాళ్ళిద్దరు కూతుళ్ళు రోజు ఎక్కడికి వెళ్తారో తెలుసుకుందాం. ఆ తర్వాత వాళ్ళని లైన్లో పెడదాం. ఆ తర్వాత మనం పెళ్లి చేసుకొని వాళ్ళ ఆస్తులకు మనం యజమానులు అవుదాం. నువ్వు సూపర్ రా. కానీ మరి రేయ్, తెలుసుకున్నా. రోజు వాళ్ళిద్దరు కూతుళ్ళు ఇటు పక్క వాకింగ్కి వస్తారంట. మెల్లగా వాళ్ళని లైన్లో పెట్టి పెళ్లి చేసుకుందాం. ఓకేనా? నేను రెడీరా. రేయ్, వస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ. చిల్లర లేదు. చిచి, మేము అడుక్కునే వాళ్ళం కాదు. మరి ఫండ్ ఏమైనా కావాలా? కాదు. మరి మీకు ఏం కావాలి? మా ఇద్దరికి మీ ఇద్దరు కావాలి. ఏంటండి మీరు అనేది? మేము అలాంటి వాళ్ళం కాదు. మేము అట్లాంటి వాళ్ళమే. ఏంటి చిచి, మేము కూడా అట్లాంటి వాళ్ళం కాదు. అంటే? ఓ ఫైన్ మార్నింగ్ నేను వీడు మార్నింగ్ వాకింగ్ కి ఇటు పక్కన వస్తుంటే మీ ఇద్దరిని చూసి లవ్ ఎట్ ఫస్ట్ నైట్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు చూడగానే మా మనసును మీకు ఇచ్చేసాం. మరి అదేంటి, మీ మనసులు మా దగ్గరికి ఇంకా రాలేదే? ఎందుకు వస్తాయమ్మా? మీ హృదయాలు తెరిస్తే మా మనసులు మీ హృదయాల్లోకి ప్రవేశిస్తాయి. అయితే శించండి. ఏంటి? అదే, ప్రవేశించండి. మా ఇద్దరికి మీ ఇద్దరు బాగా నచ్చారు. యాహూ! అయినా ఈ రోజుల్లో ఎవరుంటారండి ఇంత ధైర్యంగా వచ్చి చెప్పేవాళ్ళు? అందుకే మీ ఇద్దరు మా ఇద్దరికి తెగ నచ్చేశారు. కానీ మా ఇంట్లో ఒప్పుకోరు. ఓల్డ్ ఈజ్ గోల్డ్. నాకు అర్థం కాలేదు. అదేనండి, మన పూర్వీకులు చేసినట్లు ముందు మనం పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత ఆ విషయాన్ని మీ ఇంట్లో చెప్దాం. అంతే, సింపుల్. వావ్, సూపర్ ఐడియా. నాకు తెగ నచ్చేసింది. మరి ఎప్పుడు వెళ్ళా? ఇప్పుడే. ఇప్పుడు ఏంట్రా? ఒరే, ఆలస్యం అమృతం విషం. అయితే పదరా. ఆహా, మనకు పెళ్ళైందిరా. ఇదిగోనండి అల్లుడు గారు. రే, వీడేంట్రా స్వీట్లు ఇస్తున్నాడు? నాకేం తెలుసురా? మీరేంటి ఇక్కడ? మీరేం చేస్తున్నారు? కళ్ళేమైనా కాకులు ఎత్తుకెళ్ళాయా? కనబడట్లేదు ఇక్కడ. మా కూతులని మీరు పెళ్లి చేసుకున్నారు కదా, అందుకే ఈ స్వీట్స్. మరి మీకు కోపం రాలేదా? కోపం ఎందుకు వస్తుంది అల్లుడు గారు? ఇదంతా ప్లాన్ చేస్తే. ప్లాన్ ఏంటి? మా కూతుళ్ళకి పెళ్లి కావడం లేదని నేనే మీ ముందు బిల్డప్ ఇచ్చా. ఏంటి బిల్డప్ప? అవును. మరి ఆ ఫోన్ కాల్? బ్యాలెన్స్ లేని ఫోన్ కి ఎవరయ్యా కాల్ చేస్తారు? మరి కంపెనీ అన్నావు, లొకేషన్ అన్నావు. అబ్బే, అంతా డొల్లే, ఏమీ లేదు అక్కడ.